ఎల్జీబీటీ, లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, ఈ 4 కమ్యూనిటీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఇదివరకు అమెరికా యుఎస్ఎయిడ్ ఇచ్చే సాయంతో ప్రపంచవ్యాప్తంగా ఆయా సంఘాలు అంటే ఈ మగవాడిగా పుట్టి ఆడవాళ్ళుగా బ్రతకాలనుకున్న వాళ్ళు, ఆడవాళ్ళుగా పుట్టి మగవాళ్ళుగా బ్రతకాలనుకున్న వాళ్ళు, లేదా ఇద్దరిలాగాను బ్రతకాలనుకున్నటువంటి వాళ్ళు, లేదంటే సెక్స్ మార్పిడి చేయించుకున్నటువంటి వాళ్ళు, లేదా ఆడవాళ్ళు ఆడవాళ్ళతో ఇష్టపడేవాళ్ళు, మగవాళ్ళు మగవాళ్ళతో ఇష్టపడేటటువంటి వాళ్ళు, ఈ వర్గాలకు సంబంధించి ప్రోత్సహిస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు నడుపుకునేందుకు కొన్ని సంస్థలు, ఆ సంస్థలకు అమెరికా డబ్బులు ఇవ్వడం, యుఎస్ఎయిడ్ నుంచి ఇదంతా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ట్రంప్ వచ్చాక దానికి క్యాన్సిల్ చేయడంతో పాటుగా ఆయా కార్యక్రమాలు ఇదివరకు అదేది ప్రైడ్ షోస్ అని చెప్పి జరుగుతుండే ప్రపంచవ్యాప్తంగా, ఈవెన్ ఫ్రాన్స్, ప్యారిస్, ఈఫిల్ టవర్ ఇట్లాంటి చోట్ల కూడా జరుగుతుండే డ్రాగ్ షోస్ అని, ప్రైడ్ షోస్ అని. అట్లాంటి డ్రాగ్ షో ఒకటి వాస్తవానికి అమెరికాలో జరగాల్సి ఉంది, హ్యామిల్టన్లో కెనడీ సెంటర్లో జరగాల్సినటువంటిది. దాన్ని తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో అక్కడ ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించారు నిర్వాహకులు.